హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మా షిప్లో వాటర్ ట్యాంక్ లోపల ఇన్స్పెక్షన్ జరిగింది. అంటే వర్క్ అయిపోయిన తర్వాత నేను చెక్ చేయడానికి వెళ్ళాను. ఎలా చేశారు ఏంటి, కరెక్ట్గా చేశారా లేదా. నేను వన్స్ ఓకే చెప్పిన తర్వాత క్యూసీకి వెళ్తుంది. క్యూసీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చి కన్ఫర్మ్ చేసుకుంటే కనుక వెజల్తో సైన్ తీసుకుంటాం అనమాట. లోపలికి వెళ్ళేసరికి క్లీనింగ్ చేసే టీం అంతా క్లీనింగ్ చేసేస్తున్నారు. వర్క్ అయిపోయిందని చెప్పి నేను ఒకసారి చూడడానికని వెళ్ళాను లోపలికి. పైపులు లోపల ఉన్న పైన చూపిస్తున్న పైపులు కంప్లైంట్ వచ్చాయి, అవి మార్పించాను. వెల్డింగ్ చేయించాను, అంతా అయ్యింది. చెక్ చేశాను, మొత్తం అంతా బాగానే ఉంది. సో వెళ్ళి క్యూసీకి కూడా ఇన్ఫామ్ చేసి వచ్చానమాట. ఇదంతా కూడా షిప్లో ఇది వాటర్ ట్యాంక్, ఇది ఇందులో నుంచి వెళ్తుంది. తర్వాత అదే షిప్లో మెకానికల్ జాబ్స్ కూడా ఉన్నాయి. మెకానికల్ చూపించాను కదా పార్ట్స్ అవి. ఈ షిప్కి వచ్చేసి 6 ఇంజిన్లు ఉంటాయి. ఇది పెద్ద షిప్, ఇది క్రూజ్ షిప్. అందులో 2 ఇంజిన్లు, మొత్తం 6 ఇంజిన్లలో 4 ఇంజిన్లు ప్రాబ్లం అయితే ఫస్ట్ 2 ఇంజిన్లు ఓపెన్ చేయించాను. 2 ఇంజిన్లు ఓపెన్ చేయించి దాని అంతా కొంచెం లోపల చాలా పార్ట్స్ పాడైపోయినాయి. ఎందుకంటే సీలో ఉంటుంది కదా ఎక్కువ టైం, కొంచెం వాటర్ గట్ట తగులుతుంది. సో దానివల్ల లోపల పాడైపోయి అవన్నీ కూడా రిమూవ్ చేయించి ఆర్డర్ పెట్టించాను అనమాట. కొత్త పార్ట్స్ అన్నీ ఆర్డర్ చేయించాను. ఫ్యాబ్రికేషన్ చేయించడానికి అవ్వదని చెప్పి ఆర్డర్ చేయించాను. సో ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ రీఫిటింగ్ చేయించాలి. మనం వ్యవసాయం చేసేటప్పుడు మనిషికి మట్టి అంటితే ఎంత అందంగా ఉంటుందో, మెకానికల్ జాబ్ చేసేటప్పుడు గ్రీజ్ ఆయిల్ మనం ఒంటికి అంటితే అంతే అందంగా ఉంటుంది. అలాగ అంటితేనే వర్క్ వస్తుంది గట్టిగా, అది నేను నమ్ముతాను. సో ఈ కార్గో షిప్లో ఉన్న ఇంజిన్స్ అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. ఏదో నా ప్రయత్నం చేస్తున్నాను మీకు ఇలా వీడియో ద్వారా షిప్ లోపల ఎలా ఉంటుందో చూపించడానికని. మీకు నచ్చితే కనుక సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా కూడా కార్గో షిప్, చాలా పెద్దది. ఇది షిప్ బయట నుంచి తీద్దాం అనుకున్నా కానీ వెజల్ పర్మిషన్ లేదు, సీక్రెట్ తీయాలి. ఇప్పుడు మీకు ఒక అబ్బాయి కనిపించాడు కదా, ఆ అబ్బాయి ఫ్యాబ్రికేటర్. సో నేను ఏమేమి చెప్పానంటే కనుక వాళ్ళు వెళ్ళి చేస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. మళ్ళీ రేపు కొత్త వీడియోతో మళ్ళీ మీకు ముందు